తుఫాను వచ్చే ముందు సముద్రం ఎప్పుడు సైలెంట్గానే ఉంటుంది. అవును, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కి ఇచ్చిన అత్యంత భయంకరమైన వార్నింగ్ ఇది. ట్రూత్ సోషల్ మీడియాలో ట్రంప్ పోస్ట్ చేస్తున్న ఒకే ఒక్క ఏఐ ఫోటో ఇది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మూడో ప్రపంచ యుద్ధ మేఘాలను కమ్ముకునేలా చేస్తూ ఉంది. సీజ్ ఫైర్ ఒప్పందాలు జరిగాయని అనుకుంటున్న టైంలో ఇరాన్పై అమెరికా ఎయిర్ స్ట్రైక్స్కి రెడీ అవుతుందా? హార్మోజ్ స్ట్రైట్ దగ్గర ఏం జరుగుతోంది? టెహ్రాన్కు ట్రంప్ ఇచ్చిన అల్టిమేటం ఏంటి? అమెరికా ఇరాన్ మధ్య రేగుతున్న అసలు మంటల వెనుక ఉన్న అసలు నిజాలేంటి? డీటెయిల్గా ఈ రిపోర్ట్లో చూద్దాం. హలో, నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ, ఈ పేరుతో ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం చేశాయి, వార్ స్టార్ట్ చేశాయి. ఫస్ట్ డేని అంటే ఫిబ్రవరి 28ని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని టెహ్రాన్లోనే చంపేశాయి. ఆ తర్వాత రకరకాల టర్న్స్ తీసుకుంది యుద్ధం. ఏకంగా పీస్ టాక్స్ వరకు వెళ్ళింది. అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి తగ్గింది. ఇప్పుడు మళ్ళీ అమెరికా ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ 2.0 స్టార్ట్ చేస్తానంటోంది. అయితే దీనికి కాస్త పేరు మార్చింది. దీని పేరు ఆపరేషన్ స్లెడ్జ్ హ్యామర్గా డిక్లేర్ చేసుకుంది. అది ఫిబ్రవరి 28. ఆ రోజు ప్రారంభమైన ఘర్షణల తర్వాత రెండు దేశాల మధ్య శాంతిని నెలకొల్పడానికి ఇరాన్ ఒక 14 పాయింట్ల ప్రతిపాదనను అమెరికా ముందుంచింది. కానీ తాజా అంతర్జాతీయ నివేదికల ప్రకారం డొనాల్డ్ ట్రంప్ ఆ ప్రతిపాదనను పూర్తిగా తిరస్కరించారు. నేను ఇరాన్ సోకాల్డ్ ప్రతినిధులు పంపిన రిపోర్ట్ చదివాను. ఇది నాకు నచ్చలేదు, ఇది ఏమాత్రం అంగీకార యోగ్యం కాదు అంటూ ట్రంప్ బహిరంగంగానే ప్రకటించాడు. ఇరాన్ యుద్ధాన్ని ఆపాలని చూస్తున్న ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గటం లేదు అనే ప్రశ్న రైజ్ అవుతుంది. ఎందుకు అంటే ఇరాన్ పెట్టిన కండిషన్స్ అమెరికా వ్యూహాత్మక ప్రయోజనాలకు అస్సలు సూట్ కావు. సో ట్రంప్ వెనక్కి తగ్గడం లేదు. ఈ మొత్తం వివాదానికి సెంటర్ పాయింట్ హార్మోజ్ స్ట్రైట్. ప్రపంచవ్యాప్తంగా రవాణా అయ్యే చమురులో దాదాపు 20% పైగా ఈ చిన్న మార్గం ద్వారానే వెళ్ళాలి. ఇరాన్ మాత్రం హార్మోజ్పై పూర్తి కంట్రోల్ తమదే అంటూ ఉంది. అమెరికా తమపై విధించిన ఆర్థిక సైనిక దిగ్బంధనాన్ని ఎత్తివేస్తేనే ఇక్కడ నౌకల రాకపోకలపై కొత్త ఒప్పందం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అంతవరకు ఇదే సిచ్యువేషన్ కంటిన్యూ అవుతుందని ఇరాన్ క్లారిటీ ఇచ్చేసింది. ఒకవేళ అమెరికా మాత్రం ఇరాన్ ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ను అడ్డుకుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించింది కూడా. అయితే ట్రంప్ పోస్ట్ చేసిన ఏఐ ఫోటోలో కూడా ఇరాన్ జెండాలున్న నౌకరును అమెరికా సైన్యం ముట్టడించినట్లే కనిపిస్తూ ఉంది. అంటే అక్కడ సైనిక చర్యకు ట్రంప్ యంత్రాంగం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా అనే డౌట్స్ చాలా స్ట్రాంగ్గా రైజ్ అవుతూ ఉన్నాయి. ఇదే ఇరాన్కు మండిపోయేలా చేస్తూ ఉంది. రెండు దేశాల మధ్య పీస్ టాక్స్ ఫెయిల్ అవ్వడానికి ఇంకో పెద్ద రీజన్ ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్. డొనాల్డ్ ట్రంప్ డిమాండ్ చాలా క్లియర్ అండ్ క్రిస్టల్ క్లియర్గా ఉంది. వాట్సాట్ ఇరాన్ తన న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ను పూర్తిగా ఆపేయాలి. వాళ్ళ దగ్గర ఉన్న హైలీ ఎన్రిచ్డ్ యురేనియం నిల్వలని అమెరికాకు అప్పగించాలి. కానీ ఇరాన్ దీనికి అస్సలు ఒప్పుకోవటం లేదు. ఇక్కడే అమెరికా ఇరాన్ మధ్య వార్ సైలెన్స్ మోగుతున్నాయి. ఎవరు తగ్గటం లేదు. అంతర్జాతీయ నియమాల ప్రకారమే తాము పౌర అవసరాల కోసం యురేనియంను శుద్ధి చేస్తున్నామని, ఎట్టి పరిస్థితుల్లోనూ అణు నిల్వలను అమెరికా చేతుల్లో పెట్టే ప్రసక్తి లేదని టెహ్రాన్ కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడుతోంది. ఈ మొండి పట్టుదలలే యుద్ధాన్ని కంపల్సరీ అనేలా చేస్తూ ఉన్నాయి. అమెరికా ముందు తల వంచి ఎప్పటికీ శరణం కోరేది లేదని, అంతవరకు వస్తే రణరంగమే సృష్టిస్తామని టెహ్రాన్ ప్రపంచానికి స్పష్టంగా చెబుతూ ఉంది.
ఇక్కడ మనం గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఇజ్రాయెల్ ప్రమేయం. ట్రంప్ ఈ కఠినమైన నిర్ణయం తీసుకోవడానికి ముందే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ఫోన్లో మాట్లాడినట్టు చాలా రిపోర్ట్లు చెప్తూ ఉన్నాయి. ఇరాన్ న్యూక్లియర్ కెపాసిటీస్, క్యాపబిలిటీస్, బాలిస్టిక్ మిసైల్స్ సిస్టమ్స్ వీటిని పూర్తిగా తుడిచిపెట్టడమే ఇజ్రాయెల్ ఏకైక టార్గెట్, ఏకైక లక్ష్యం. పెంటగాన్ కూడా ఇరాన్పై భారీ సైనిక దాడికి ప్రణాళికలను సిద్ధం చేస్తూ ఉంది. అయితే ఒకవైపు యుద్ధ మేఘాలు కమ్ముకుంటూ ఉన్నా ఇంకొక వైపు పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో రెండు దేశాల మధ్య బ్యాక్ ఛానల్ డిప్లొమసీ కూడా నడుస్తూ ఉంది. ట్రంప్తో నేరుగా మాట్లాడడానికి ఇరాన్ ఇష్టపడకపోవడంతో పాకిస్తాన్ ద్వారా సందేశాలు నడుస్తూ ఉన్నాయి. ట్రంప్ అన్నట్లుగానే ఇరాన్ త్వరలో అమెరికా చెప్పిన కండిషన్స్కు లొంగుతుందా లేక క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనేందుకు యుద్ధానికి సై అంటుందా? తైవాన్ను సైతం మేము రక్షించలేం అని చెప్పిన ట్రంప్ ఇరాన్ విషయంలో మాత్రం ఇంత పట్టుదలగా ఉండడం వెనుక మిడిల్ ఈస్ట్పై పట్టు సాధించాలన్న వ్యూహం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఒకవేళ ఇరాన్పై ఎయిర్ స్ట్రైక్స్ కనుక స్టార్ట్ అయితే మళ్ళీ అది కేవలం రెండు దేశాలకే పరిమితం కాదు, ప్రపంచ ఇంధన సంక్షోభానికి, ఆర్థిక మందగమనానికి దారితీస్తుంది. ఇదే సిచ్యువేషన్ కంటిన్యూ అయినా, ఇదే పరిస్థితి కొనసాగినా, యుద్ధం మళ్ళీ రీస్టార్ట్ అయినా ప్రపంచం దివాళా తీయడం గ్యారంటీ, అందులో నో డౌట్. చివరకు హార్మోస్పై ఆధారపడిన మన దేశంతో పాటు చాలా దేశాలని ఆర్థిక సునామీతో అల్లాడిపోతాయి, ఆకలి కేకలు వినిపిస్తాయి. మళ్ళీ కోలుకునేందుకు చాలా ఏళ్లు పడుతుంది. సో బీ అలర్ట్.